2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా దారుణం. అండ్ ఎస్పెషల్లీ ప్రేమ కోసం కాబోయే భర్తని లోయలో పడేసిన యువతి. అండ్ ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా చేసింది అంటారు? అమ్మాయిలకి ముఖ్యంగా ఒక హెచ్చరిక. మీరు ప్రేమించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ప్రియుడితో కలిసి తిరగండి, సహజీవనం ఉంటే సహజీవనం ఉండండి. కానీ ఒక అబ్బాయిని మోసం చేసి ఆ అబ్బాయి యొక్క ప్రాణాలను హరించే హక్కు మీకు ఎవరిచ్చారు అసలు? అదే సంఘటన కదా ఈరోజు మహారాష్ట్రలో కూడా జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు మనం ఆ యొక్క సంఘటన కాస్త వివరాల్లోకి వెళ్ళగలిగితే, ఆ అమ్మాయి వేరే వ్యక్తి యొక్క ప్రేమలో ఉంది. ఈ విషయం మన పేరెంట్స్కి తెలుసో తెలియదో పోలీసుల యొక్క విచారణలో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అయితే పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయం చేసుకున్నారు. అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది. మొన్న లాస్ట్ ఒక 14th ఎప్పుడు అనుకుంటాను డేట్లో సబ్జెక్ట్ కరెక్షన్, వాళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా అయింది. 2026 నవంబర్ 17న ఉదయపూర్ ప్యాలెస్లో అద్భుతంగా మ్యారేజ్ చేసుకుందామని కూడా ప్రిపేర్ అయ్యారు. దానికోసం సుమారుగా 17 కోట్ల రూపాయలు, శ్రీగారు అక్షరాల 17 కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధపడ్డారు కూడా వీళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా. కానీ ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ విషయం మరి పేరెంట్స్కి చెప్పొచ్చు కదా. ఆ పేరెంట్స్కి చెప్పకుండా ఏమీ లేకుండా కాబోయే పెళ్లి చేసుకోబోతున్నటువంటి మొగుడిని అర్ధాంతరంగా, అంటే కాబోయే భర్తని అర్ధాంతరంగా, ఆ అబ్బాయి వయసు కూడా జస్ట్ ఓన్లీ ఒక 26 ఇయర్స్ ఆ అబ్బాయి ఏజ్, అంటే ఇంకా అప్పుడిప్పుడే జీవితంలో అడుగుపెట్టబోతున్న వ్యక్తి, ఆయన్ని అర్ధాంతరంగా ఒక హాలిడేస్ పార్టీగా తీసుకెళ్ళి ఆ పైనుంచి లోయలో నెట్టేసింది. ఇది మనం చూసాం మొన్న ఒక 4 days బ్యాక్. ఈ న్యూస్ని చూసిన తర్వాత ఇలా కూడా జరిగింది అనుకుంటాం. కానీ పోలీసుల యొక్క విచారణలు ఎలా ఉంటాయంటే ఎంత కరుడుగట్టిన నేరస్తులు కూడా బయటకు వస్తారు. ఈ విషయంలో ఆ అమ్మాయి వయసు శిఖా గోయల్ జస్ట్ ఓన్లీ ఒక 20 years ఆ అమ్మాయి యొక్క వయసు. కానీ ఆ అమ్మాయిని కాస్త పోలీసు స్థాయిలో విచారణ చేపట్టేటప్పుడు అసలు విషయాలన్నీ వెలుగులోకి వచ్చే మొత్తం షాక్, ఎంటైర్ కంట్రీ మొత్తం కూడా ఒక్కసారి షాక్ అవబోతుంది. వివరాలు మీతో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీ గారు. ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి పేరు కేతన్ అగర్వాల్. పూణే దగ్గర గహుంజీ అన్నటువంటి ప్రాంతంలో అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇతను కూడా ఒక డైరెక్టర్గా ఉన్నాడు. ఇతనికి అదే పూణేలో ఉన్నటువంటి శిఖా గోయల్ అన్నటువంటి ఒక వ్యక్తితోటి, అమ్మాయితోటి ఒక ఎంగేజ్మెంట్ జరిగింది. శిఖా గోయల్ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇద్దరికి, ఈ కేతన్ అగర్వాల్కి శిఖా గోయల్ కూడా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, పూణేలో జరిగింది. అయితే మొన్న రీసెంట్గా ఈ జూన్ 14th అబ్బాయికి బర్త్డే. సో 14th బర్త్డే అయితే ఈ పూణే దగ్గరగా ఈ లోహగఢ్ అని చెప్పి మొత్తం అంతా కూడా హిల్ ఏరియాస్ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇంతకుముందు శివాజీ కోటలు ఉంటాయి, అంతా కూడా చాలా హిల్ స్టేషన్స్ ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది. పూణేకి దగ్గరలో సుమారు ఒక అరౌండ్ 100 kilometers రేడియస్లో ఈ లోహగఢ్, అలాగే శివకేరా, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతాప్గఢ్ ఫోర్ట్, ఇలాంటి ఫోర్ట్స్ అన్నీ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా హిల్ స్టేషన్స్ వెళ్ళేటప్పుడు దీన్ని ప్రిఫర్ చేస్తారు చాలామంది. సో ఆ కోటలు ఎలా ఉంటాయంటే మొత్తం ఆ రాక్ ఏరియాలో పైకి వెళ్ళిన తర్వాత, ఆ లోహగఢ్ ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత ఆ ఫోర్ట్లో ఈ సెల్ఫీ ఫోటోలు తీస్తూ అతను లోయలోకి జారి పడిపోయాడు అని చెప్పి శిఖా గోయల్ అక్కడ ఉన్నటువంటి పోలీసులకి చెప్పడం జరిగింది. సుమారుగా 400 అడుగుల లోతుగా ఉన్నటువంటి ఆ లోయలో పడిపోయి చనిపోయాడు. అయితే ట్రెక్కింగ్ చేద్దామని చెప్పి వెళ్ళారు వీళ్ళు. యాక్చువల్గా ఈ విషయం పోలీసులు చెప్పింది, అమ్మాయి అద్భుతంగా చెప్పింది, అందమైన అమ్మాయి అందంగా మాట్లాడుతుంటే పోలీసులు కూడా మొదట్లో నమ్మారు. నమ్మిన తర్వాత రిపోర్ట్ కూడా అట్లా రాసుకుని కేసు క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు. అయితే ఈ అమ్మాయి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత, పూణేకి వచ్చిన తర్వాత, ఈ కేతన్ అగర్వాల్ ఎవరైతే చనిపోయినటువంటి మృతుడు యొక్క సోదరి ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్న మాట సందర్భంలో ఇలా జరిగింది కాస్త డిస్కషన్ చేసుకున్న సందర్భంలో పొంతలేని సమాధానాలు చెప్పడం జరిగింది ఈ శిఖా గోయల్. దీని మీద అనుమానం వచ్చినటువంటి సోదరి ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఈ చనిపోయినటువంటి మృతి ఏదైతే ఉందో, నా సోదరు చనిపోయాడో, దీన్ని మేము సస్పెక్ట్ చేస్తున్నాం, కొద్దిగా విచారణ చేయండి అని చెప్పి పోలీసులకు క్లూ ఇవ్వడం జరిగింది ఆ యొక్క చనిపోయిన ఆ వ్యక్తి యొక్క సోదరి. దీని మీద పోలీసులు కాస్త ఈ అమ్మాయిని పిలిచి ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఆమె వాట్సాప్ చాట్ చేస్తే సుమారుగా గడిచిన లాస్ట్ 15 రోజులుగా 2004 సార్లు లవర్ తోటి ఆమె చాట్ చేసినట్టుగా వివరాలు కూడా అందులో లభించాయి. 2004 సార్లు చాట్లో మాట్లాడుతుంది. కాబోయే భర్త ఎంగేజ్మెంట్ అయింది.
ఇంకొక నవంబర్లో మ్యారేజ్ కూడా చేయబోతున్నారు. ఇరు పద్ధతులు కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు, మ్యారేజ్గా రెడీ అవుతున్నారు. ఇటువంటి సందర్భంలో లవర్ పేరు మీదుగా ఉన్నటువంటి ఈ చేతన్ చౌదరి అన్నటువంటి వ్యక్తితోటి ఈమె 2004 సార్లు కాంటాక్ట్లో మాట్లాడింది. అయితే అతనికి ఒక షాప్ ఉంది అక్కడ చేతన్ చౌదరికి ఈ పూణేలోనే. అతను ఏం చేశాడు తెలివిగా, ఈ లోహటగడ్డ కూడా వచ్చాడు ఆయన. ఈ ఫోన్ ఏదైతే ఉందో ఫోన్ని మొత్తం మొబైల్ డేటా అంతా ఆఫ్ చేసి షాప్లోనే పెట్టేసి ఏ రోజైతే ఇక్కడ చనిపోయాడో ఆ రోజు ముందు రోజు రాత్రి అక్కడి నుంచి లోహగడ్డ కూడా రావడం జరిగింది. అంటే వీళ్ళిద్దరు కూడా అంటే ఎవరో చేతన్ చౌదరి అదేవిధంగా ఈ షికాగో వీళ్ళిద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగా చంపేసి న్యాచురల్గా ఏదో జారిపోయాడని ఒక కథని ఒక కట్టుకథను అల్లిక ప్రయత్నం చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ చనిపోయినటువంటి కేతన్ అగర్వాల్కి ఇంతకు ముందు కూడా ఈ ట్రక్కింగ్ చేయడం అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ అది. ఆ విషయం మీద సోదరు అనుమానం పడింది, మా బ్రదర్కి ట్రక్కింగ్ అలవాటు ఉంది కదా, ఇలా సెల్ఫీ ఫోటోలు తీస్తూ ఎలా జారిపడ్డాడు అని ఈ విషయాన్ని కూపీలాగేసరికల్లా విషయం తెలిసింది ఏంటంటే అది ట్రక్కింగ్లో ఏదో పొరపాటుగా జారి పడిపోలేదు, కావాలనే అక్కడ తోసేసిందని చెప్పి పోలీస్ ఇంట్రాగేషన్లో ఇద్దరు కూడా ఈ యొక్క షికాగోయిలు అదేవిధంగా ఆమెకు ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్ కూడా ఇద్దరు కలిసి ఒప్పుకోవడం కూడా జరిగింది. ఆమె ఏం చెప్పిందంటే మేము ఆ ఎత్తైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు పెద్దగా గాలి వచ్చింది, ఆ గాలి ఎక్కువగా రావడంతో ఆ బ్యాలెన్స్ తట్టుకోలేక అతను జారి పడిపోయాడని చెప్పింది. ఆ విషయం మీద అనుమానాస్పదంగా ఉన్న పోలీసులు ఇంట్రాగేషన్ చేసేసరికల్లా మొత్తం కూడా వీళ్ళు బయటకి వెళ్ళగెక్కారు. కానీ విషయం ఏంటంటే ఆమె నిద్ర తీసుకొని ఈరోజు పోలీసులు జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఇది యాక్చువల్లీ జరిగినటువంటి కథ. దీని మీద షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇదేదో మామూలు సాదాసీదాగా సర్లే ఒక పెళ్లి చేసుకోబోతున్నాడు అనుకోలేదు. ఎంగేజ్మెంట్ అయింది, నవంబర్ 17 డేట్ ఫిక్స్ చేశారు, 17 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ని బుక్ చేసుకున్న ఉదయపూర్ ప్యాలెస్లో. ఇంక ఇది కాకుండా విషయం ఏంటంటే ఒక 2 చార్టర్డ్ ఫ్లైట్స్ని కూడా బుక్ చేశారంటే అలా ఆ స్థాయి అటువంటి ఒక వివిఐపీస్ అందరూ కూడా 2 చార్టర్డ్ ఫ్లైట్స్ అంటే వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఒక గ్రాండ్ సెలబ్రేషన్ చేద్దామని అంత ఆర్భాటంగా చేయబోతుంటే అర్ధాంతరంగా ఆ 26 సంవత్సరాల కుర్రాడండి ఈ కేతన్ అగర్వాల్ యొక్క లైఫ్ని అర్ధాంతరంగా ముగించేసింది 20 సంవత్సరాల షికాగోయిల్. నేను ఈ వీడియో ద్వారా ఈ సంఘటన మనందరికీ నేర్పించే ఒక లెసన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు, మీరు మరీ చెప్తున్నాను, మీకు పెళ్ళి నచ్చలేదా, మీకు ఇష్టం లేదా, మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారా తెలియపరచండి, చెప్పే ప్రయత్నం చేయండి. కానీ మీ జీవితంలోకి రాబోతున్న 3వ వ్యక్తిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? అతని జీవితాన్ని నాశనం చేసే హక్కుని మీకు ఎవరిచ్చారు? ఇటీవల కాలంలో మనం లాస్ట్ ఒక వీడియో కూడా చేసాం శ్రీ గారు. ఇంతకుముందు బెంగళూరులో కూడా ఇదే సంఘటన, ఇంతకుముందు హర్యానాలో కూడా ఇదే సంఘటన. ఇలాంటి సంఘటనలు తరచుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు కూడా వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అమ్మాయిలు మీ పేరెంట్స్గా భయపడి మీ పేరెంట్స్ని అంటే ఇష్టం లేకుండా ఒక పెళ్లి చేస్తుంటే మీరు ఎదిరించి మాట్లాడాల్సింది పోయి 3వ వ్యక్తిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు లవర్తో తిరుగుతారా, లవర్ని పెళ్లి చేసుకుంటే అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత ఇష్టం. కానీ ఆ వ్యక్తిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు స్పష్టంగా తెలియపరచకపోతే ఇలాంటి భారీ మూల్యం చెల్లించుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు, ఈ వీడియోలు ప్రతి మందికి షేర్ చేయండి. ఈ రోజున టెక్నాలజీలో ఎట్లాంటిదైనా సరే పోలీసులు కూపీలాగుతారు, బయటకు వస్తారు. మేము నేరం చేసేస్తాం కదా, నేరాన్ని తప్పించుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని ఎప్పుడో జరిగేమో సినిమాలో పాసిబిలిటీ అవుతాయేమో. కానీ సినిమా కథలు స్క్రిప్టెడ్ స్టోరీస్ అవుతాయి తప్పించి లైఫ్ రియల్ స్టోరీస్లో మాత్రం ఇట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. అలాంటి ఊహలు ఉంటే 3వ వ్యక్తిని చంపితే ఏమంటారంటే ఇంకా బలమైన శిక్షలు రావాలి ఇటువంటి విషయంలో. ఇలాంటిది ఊహించుకోవడానికి కూడా భయపడే విధంగా వస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం శ్రీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.